తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు విజయ్ భట్టర్ బృందం నేతృత్వంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా తెల్లవారుజాము నుండే సుప్రభాత పూజ, మూలమంత్ర జపం, నవగ్రహ జపం, గణపతి హోమం, నారాయణ సూక్త హోమాలు, శ్రీ లక్ష్మీ నృసింహ మంత్ర సంపుటిత సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. విష్ణుం జ్వలంతం సర్వతోముఖం విశాఖలో సినీ తారల క్రికెట్ సందడి అభిమానుల్లో జోష్ నింపింది. ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 2 రోజుల పాటు జరిగిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టీసీసీఎల్ మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చి ఎంజాయ్ చేశారు. అభిమానుల కేరింతలు, తారల తళుకుల మధ్య జరిగిన మ్యాచ్లు అలరించాయి. ఉదయం నుండి మొదలైన క్రికెట్ సమరం రాత్రి వరకు అభిమానులను ఉర్రూతలెత్తించింది. సో ఇంత బాగా సక్సెస్ చేసిన మీ అందరికి లోకల్ టీవీ, ఐ లవ్ వైజాగ్ అండ్ వైజాగ్ లోకల్ పీపుల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మళ్ళీ ఎన్నో మ్యాచ్లు చేస్తుంటాము, దానికి మీ సపోర్ట్ కావాలి. సో ఇప్పుడు చేసిన మీ ఎంత సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కండి, స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. ఎందుకంటే సౌత్ లో చాలా బాగా అంటే ఆడి అన్ని టాలెంట్ ఉన్న వాళ్ళు నార్త్ సౌత్ కంపేర్ చేసుకున్నప్పుడు, ఒక ఇండియాతో ఇండియాలో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? బికాజ్ వాళ్ళ దగ్గర స్టామినా లేకనో, లేకపోతే స్పోర్ట్స్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేకనో కాదు, ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం మా నుంచి ఎంతవరకు మేము చేయొచ్చు, మేము ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు అనే దానిలోనే ఈ క్రికెట్ మ్యాచ్ లీగ్ మేము స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్ మెన్, ఈ యొక్క స్పోర్ట్స్ మెన్ ఇంట్లో ఉంటే ఆ స్పోర్ట్స్ మెన్ కి వచ్చి ఒక్క నేషనల్ సర్టిఫికేట్ ఉంటే ఈ రోజు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ ఉంటే ఆ ఇల్లంతా బాగుంటుంది. అదే ఇప్పుడు పివి సింధు తీసుకోండి, సచిన్ టెండూల్కర్ గారిని తీసుకోండి, ధోనిని తీసుకోండి, ఎవరినైనా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది. సో స్పోర్ట్స్ ని సపోర్ట్ చేస్తే ఎడ్యుకేషన్ కొంచెం అలాగని చెప్పేసి ఎడ్యుకేషన్ లేదు అనొద్దు. ఒక 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, ఒక నేషనల్స్ ఆడితే గవర్నమెంట్ జాబ్, అది ఎందులో ఉంది? ఒక స్పోర్ట్స్ లో ఉంది. అందుకని మేము స్పోర్ట్స్ సపోర్ట్ చేస్తూ ఈ ఈవెంట్ చారిటబుల్ గా చారిటీ ప్లస్ తోటి ఇది మేము సపోర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ పర్పస్ కూడా, ఎందుకంటే వితౌట్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఉన్న వేస్ట్. సో రెండు ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అప్పుడు కూడా కబడ్డీ షోస్ చేసాము. ఇట్ ఈస్ లైక్ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, అండ్ అట్ సేమ్ టైం అంత ఫాలోవర్స్ వచ్చారు. అదే విధంగా ఇక్కడ కూడా, ఎందుకంటే వైజాగ్ అంటే మనది,
ఏపీ ఆర్ తెలంగాణ ఎలా చూసుకున్నా వీఆర్ లైక్ ఎ తెలుగు పీపుల్. సో మనది కాబట్టి మనకి ఎక్కడున్నా మన కంపారిటివ్లీ సిటీస్ కన్నా కూడా, అంటే హైదరాబాద్ సిటీ కన్నా వైజాగ్ లో ఏంటంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. స్పోర్ట్స్ అవ్వచ్చు, బీచ్ ఏరియా అవ్వచ్చు, ఏదైనా సరే. ఒక కాజ్ ని పెట్టుకొని చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అలాంటి మరిన్ని కాజ్ ఈవెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా కాజ్ కోసం ఒక ఈవెంట్ చేయడం, జనాలందరూ వచ్చి దాన్ని సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. అంటే కమర్షియల్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి, బట్ దాంట్లో ఒక కాజ్ ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా బాగుంది. సో అలాంటి మరిన్ని ఈవెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కాజ్ ఉన్న ఈవెంట్స్ కి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. నేననే కాదు, మా యాక్టర్స్ అందరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ డూ దేర్ పార్ట్. అండ్ జనాలు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఇట్స్ రియలీ హ్యాపీ టు నో దాట్. అండ్ ఈ రోజు నేను ఒక టీమ్ అని కాదు, అందరు ఇది ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నారు కాబట్టి ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ ద టీమ్స్. మే ద బెస్ట్ విన్. వీలైనంత వరకు, మనకి కుదిరినంత వరకు హెల్ప్ చేయాలి అనే కోరుకుంటాను. మనిషికి మనిషి సహాయపడాలి. నాకు వీలైనంత 1 రూపీ అయినా సరే, 10 రూపీస్ అయినా సరే, మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. హూ ఆర్ ఇన్ ద నీడ్, ఐదర్ ఇట్స్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ విషయంలో, అలాంటి విషయంలో మనం చాలా చూస్తూనే ఉంటాము. అండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక పాపకి ఏదో ఇంజెక్షన్ కావాలి అది ఇది అని మనం చాలా చూస్తున్నాం. అండ్ ఎంత మంది జనాలు వచ్చి వాళ్ళ రెస్పాన్స్ తెలిపి సపోర్ట్ చేశారో మనం అందరం చూసాం. ఐఎమ్ రియలీ హ్యాపీ జనాలు అలా ముందుకు వస్తున్నారని. ఒక్కొక్కరు కలిసి చాలా హ్యూజ్ డిఫరెన్స్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. జనరలీ కోవిడ్ టైంలో కానీ ఆర్ ఇంకెప్పుడైనా నీడ్ఫుల్ ఉంది, ఏదన్నా న్యాచురల్ డిజాస్టర్ ఉంది అంటే డెఫినెట్ గా అందరూ ముందుకు వస్తారు. అలాగే మా టీవీ వాళ్ళు కానీ, యాక్టర్స్ కానీ ముందుకు వస్తారు. సో అలానే ఈసారి కూడా వచ్చాము. అండ్ ఇలాంటి మరెన్నో హెల్ప్ఫుల్ ఈవెంట్స్ అండ్ హెల్ప్ గా ఉండాలి, ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా ఉండాలని నేను గాని, యాక్టర్స్ అందరు గాని ఉండాలి అని కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ మహమూద్ గూడలోని అక్బర్ కేఫ్ సమీపంలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సామరస్య కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు కూడా పాల్గొన్నారు. హిందూ ముస్లింల ఐక్యతతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. గత 2 ఏళ్లుగా ప్రత్యేకంగా ఇఫ్తార్ విందులు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. మంత్ నడుస్తున్నందున మరి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా పొద్దంతా కూడా ఒక్క పొద్దులు ఉంటారు, రోజాలు అంటారు. ఆ రోజా ఇడిచే సమయానికి హిందూ ముస్లింలు అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఇఫ్తార్ విందులు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మా హైదరాబాద్ మైనారిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహమూద్గూడ, సికింద్రాబాద్ నియోజకవర్గంలో మహమూద్గూడలో హైదరాబాద్ అధ్యక్షులు, మైనార్టీ అధ్యక్షులు దస్తగిరి గారు, అదేవిధంగా బండారు మహేందర్ గారు, ఇప్పుడే కొత్తగా జాయిన్ అయినటువంటి జావేద్ గారు మరియు సమీర్ గారు, సిద్దిక్ గారు, అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. అబ్దుల్ బషీర్ గారు ప్రత్యేక శ్రద్ధతోని గత 2 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నాం. మరి ఇట్లానే తెలంగాణలో ఉండే గంగా జమున తహజీబ్ అని ఏదైతే అంటామో ఆ సంస్కృతి కొనసాగాలని, మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు. సీఎం, హైకోర్టు సీజే, డిప్యూటీ సీఎం, సుప్రీం న్యాయమూర్తుల హాజరు. సోషల్ మీడియాలో తనపై డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారన్న టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపణ.
వీడియో బయటకొచ్చిన మరుక్షణమే టీటీడీ చైర్మన్ తో చంద్రబాబు రాజీనామా చేయించాల్సిందన్న పేర్ని నాని డీప్ ఫేక్ వీడియోలంటూ కాపాడాలని చూడడం సిగ్గుచేటని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.